ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, నవంబర్ 29 గౌరవనీయ ఫామ్ హౌస్ రాజు, ఇప్పుడున్న మాజీ రాజు, ఫామ్ హౌస్లో పడుకున్న రాజు, నవంబర్ 29, 2009 నాడు ఖమ్మం హాస్పిటల్లో జ్యూస్ తాగాడా లేదా, దొంగ దీక్ష చేశాడా లేదా, నిమ్స్ హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని ప్రజలకు బహిరంగపరచండి. ఎట్లాంటి ఫ్లూయిడ్స్ ఇచ్చారు, ఆ ఫ్లూయిడ్స్ తీసుకొని షర్మిల అనే అమ్మాయి మణిపూర్లో 16 సంవత్సరాలు దీక్ష చేసిందా లేదా? ఈ దొంగ దీక్షలు, దీనివల్ల తెలంగాణ రాలేదు. శ్రీకాంతచారి తగలబెట్టుకుంటే, ఇషాన్ రెడ్డి గొంతు కోసుకుంటే, మొయినాబాద్ యాదిరెడ్డి ఢిల్లీలో ఉరిపెట్టుకుంటే, స్వర్ణక్క మహబూబాబాద్లో రైలు పట్టాల కింద తలబెడి తెచ్చిన తెలంగాణ ఇది ఎవడబ్బ సొమ్ము కాదు, ఎవ్వడికి ఏం భాగస్వామ్యం లేదు. జయశంకర్ సార్ లాంటి స్ఫూర్తి, కోదండరాం లాంటి వాళ్ళు నాయకత్వం, మేధావులు, ప్రజా కళాకారులు, విద్యార్థులు, సబండ వర్గాలు తెలంగాణ ముక్త కంఠంతో జై కొట్టిన జై తెలంగాణ ఇది.